డూయింగ్ గ్రేట్. సో యా, ఇవాల్టి వీడియో స్పెషల్ ఏంటంటే నా ఫ్రెండ్స్ యూఎస్ వెళ్తున్నారనమాట. సో ఫర్ ది లాస్ట్ టైం, అంటే ఇండియాలో వెళ్ళే ముందు లాస్ట్ టైం కలుసుకోబోతున్నాం అనమాట. సో ఐ థాట్ ఆఫ్ డాక్యుమెంటింగ్ దిస్ వీడియో అనమాట. మంచి మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి, లీజర్గా క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి రిసార్ట్ బుక్ చేసుకున్నాము. ఇది వచ్చేసి రస్టిక్ ఒక రిసార్ట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మా విల్లా టూర్ చూపిస్తాను రండి. మేము తీసుకున్నది గ్రీస్ థీమ్ ప్రాపర్టీ అనమాట. సో ఇలా చిన్న సిట్టింగ్ ఏరియా లాగా వచ్చి లోపల బెడ్రూమ్లా వచ్చిందనమాట. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ చిట్ చాట్ చేస్తున్నారు, నేనేమో కాంటెంట్ ఇద్దామని చెప్పి చిన్న షూట్ చేస్తున్నాను అనమాట. సో దాట్స్ మీ. చాలా స్పేషియస్గా ఉంది, ఒక ఫ్యామిలీకి అయితే ఈజీగా సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మా విండో నుంచి వ్యూ సేమ్ అలానే మా ప్రాపర్టీ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఓపెన్ వాష్రూమ్, మోడర్నైజ్ రాళ్ళల్లో రప్పల్లో ఉన్న వాష్రూమ్లా ఉందన్నమాట. చాలా బాగుంది యాక్చువల్లీ. సో ఇది వచ్చేసి సీటింగ్ ఏరియాలో ఉన్న సోఫా అనమాట. ఇది ఎక్స్టెండబుల్ అంట. సో ఎక్స్టెండ్ చేసుకొని హాయిగా లంచ్ చేద్దామని చెప్పి కింద చేయించుకుంటున్నాము. మెయిన్ వైల్ ఫుడ్ వచ్చే గ్యాప్లో ఊరికి అలా టెర్రస్ పైకి వెళ్ళేసి వద్దామని చెప్పి వచ్చామన్నమాట. సో ఇది టెర్రస్ నుంచి వ్యూ. సో మేము తీసుకున్న లాంటి గ్రీస్ థీమ్ ప్రాపర్టీయే కాకుండా అక్కడ కనిపిస్తున్న టెంట్ హౌసెస్ లాంటివి, ఇంకా కొంచెం డిఫరెంట్ ట్విన్ రూమ్స్ లాగా అట్లా డిఫరెంట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా లంచ్ వచ్చేసింది, హాయిగా కూర్చొని లాగిన్ చేస్తున్నాము. ఫుడ్ అయితే చాలా బాగుంది అక్కడ. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి చాలా బాగుందన్నమాట. అంటే స్పేషియస్గా ఉంది, ఫుల్ గ్రీనరీ తోటి, అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇది వచ్చేసి రిసార్ట్లోనే ఉన్న లేక్ అనమాట. మేము మాన్సూన్ సీజన్లో వెళ్ళాం కదా, ఫుల్ వర్షాలు వచ్చేసి లేక్ అంతా కూడా వాటర్తో నిండిపోయింది. అండ్ అప్పుడు కూడా వర్షం పడటంతో మేము ఫుల్ పాటలు పెట్టుకొని స్పీకర్ తీసుకెళ్ళి డాన్స్లు వేసుకుంటూ ఎంజాయ్ చేసాము. ఇప్పుడే డిన్నర్ అయింది, రిసార్ట్లో వాక్ చేద్దామని చెప్పి బయటికి వచ్చాము. ఫుల్ చీకటిగా ఉంది, ఇట్లా ఫోన్ టార్చ్ లైట్స్ పెట్టుకొని వెళ్తున్నాం అనమాట. అందులోనూ వర్షం పడింది కదా, చుట్టూ చెట్లు ఉండడం వల్ల ఎక్కడి నుంచి ఏ పాము వస్తుందో ఏ పురుగు వస్తుందో తెలియకుండా పోయింది. అలా నేను భయపడుతూ ఉంటే నా తీట ఫ్రెండ్స్ చూడండి బగ్స్ కనిపిగానే ఆడుకుంటున్నారు. మార్నింగ్ నుంచి నాకు రికార్డ్ చేయడానికి అసలు టైమే లేకుండే, బట్ యా నాకు మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళతోటి ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. బై ది వే నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇక్కడ పార్టీ బ్యాక్గ్రౌండ్ అనమాట. చాలా బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడే చేసుకుంటారు. అండ్ ఆల్సో నైస్ రొమాంటిక్ డేట్ నైట్స్కి కూడా బాగుంటుంది ఇది. సో
సో వెనకాలంతా కూడా ఇట్లా పెండెంట్ లైట్స్తోని చాలా బాగుంది. పెద్ద స్వింగ్, ఒక పెద్ద రోప్ లాగా వేసి రోప్ మొత్తం లైట్స్ పెట్టారనమాట. చుట్టంతా కూడాను చీకటిగా ఉంది. ఇది వచ్చేసి పార్టీ ప్లేస్ అనమాట. సో అదర్ దాన్ దిస్ యూ క్యాన్ సీ మిగతా అంతా చుట్టుపక్కల అంతా కూడాను చీకటిగా ఉంది. సో యా, చాలా బాగుంది. ఫుల్ ఆన్ గర్ల్స్ టైం ఎంజాయ్ చేస్తున్నాం. మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట. పాటలు పెట్టుకొని డాన్స్ చేసుకొని ఫుల్ ఆన్ పిక్చర్స్ తీసుకొని, తనివి తీరా పిక్చర్స్ తీసుకొని, రీల్స్ తీసుకొని, అబ్బా ఇంకా అసలు గర్ల్స్కి ఇంకేం కావాలి చెప్పండి? పాటలు, ఫుడ్, ఫోటోలు చాలు కదా. అంతేగా. సో యా, అలా ఫుల్ ఆన్ గా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. దిస్ ఇస్ అవర్ డే. ఎలా ఉండబోతుందో నేనైతే వ్లాగ్ చేశాను. నాకు తెలిసి కట్స్ అండ్ పీసెస్ గా ఉంటుంది ఈ వ్లాగ్, బట్ యా నెవర్ మైండ్, దిస్ ఇస్ ఫర్ మై సెల్ఫ్. చాలా బాగుంది. అక్కడ ఒక చిన్న పాండ్ ఉంది. అందులోనూ ఇవాళ వర్షం పడడం ఈ రిసార్ట్ ఎంజాయ్ చేయడంలో యాడ్ ఆన్ బ్యూటీ అయిపోయింది అనమాట. ఫుల్ తడిజిపోయి డాన్స్లు వేసుకున్నాం అక్కడ. ప్లేస్ అంతా కూడా మంచి గ్రీస్ థీమ్ తో ఉంది. అండ్ ఆల్సో ఓపెన్ వాష్రూమ్ ఉంది. క్రేజీగా ఉంది. కపుల్స్ కి అయితే బాగుంటుంది. సో అలా రాత్రి అంతా ఆటలు పాటలతో అండ్ చిన్న పవర్ న్యాప్తో సర్వైవ్ అయ్యామన్నమాట. ఇలా నెక్స్ట్ డే లేచి చెక్అవుట్ చేస్తున్నాము. ఫుల్ ట్రాఫిక్ ఉండే చాలా అలసిపోయాము. ఇంకా ఆన్ ది వేలో మండి తినేసి ఇంటికి వెళ్ళామన్నమాట. ఏం మిక్స్ చేసుకోకుండా ట్రై చేస్తుంది, చేదుగా ఉంది. You guys liked this video. మీకు నచ్చినట్లయితే give it a big thumbs up and also subscribe చేయడం మర్చిపోద్దండి. టాటా బై బై from ఐషుతో ముచ్చట్లు.